నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. సో నా దగ్గరికి ఎక్కువగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంగస్తంభన లోపాల గురించి ఎక్కువగా క్లయింట్స్ వస్తూ ఉంటారు. వీళ్ళకి యూజువల్లీ మనం ఎగ్జామిన్ చేసి సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈరోజు మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ విత్ డయాబెటిక్ మేల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు డయాబెటీస్ అందరికీ అంటే షుగర్ ఉన్న వాళ్ళందరికీ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది అని కాదు. యూజువలీ నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఒక 60% అంటే 100 మందికి డయాబెటీస్ ఉంటే 60 మందికి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే వీళ్ళకి డయాబెటీస్ వల్లనే కాదు, బేసికలీ వాళ్ళకి అదర్ కోమార్బిడిటీస్ కండిషన్స్ ఉండి కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. ఫర్ సపోజ్ వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉండి, థైరాయిడ్ ఫంక్షన్స్లో ఇష్యూస్ ఉండి, హైపర్ కొలెస్ట్రీమియా ఉండి, ఆర్ మెడికేషన్స్ వల్ల కావచ్చు. వీటి అన్నిటితో పాటు డయాబెటీస్లో ఉండి ఒక 60% వాళ్ళు ఇబ్బంది పడతారు. ఈ మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటాం వీటిల్ని. ఇవి ఉండి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చినప్పుడు మనం ఎక్కువ వాళ్ళకి ఇంకా అదర్ మెడికేషన్స్ పెట్టి వాళ్ళని మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్ చేయాల్సి వస్తుంది. సెక్షువల్ డిస్ఫంక్షన్ అనేది లైఫ్ ఇష్యూ. అంటే మానసికంగా వాళ్ళకి ఎరెక్షన్స్ రాదు అంటే మగతత్వాన్ని కోల్పోయిన ఫీలింగ్లో వాళ్ళకి మానసిక సమస్యలు, అంటే హ్యాపీగా ఉండకపోవటం, సరిగా నిద్ర పట్టకపోవటం, దీని గురించి ఆలోచనలు ఎక్కువైపోవటం, ఈ సమస్యలకు కూడా అడిషన్ టు సెక్షువల్ డిస్ఫంక్షన్ వస్తూ ఉంటాయి. సో వీళ్ళని సింపుల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ట్రీట్ చేసేస్తే యాక్చువల్లీ మానసిక ఇబ్బందులు కూడా తగ్గుతాయి. అందుకని మామూలుగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి మెటబాలిక్ సిండ్రోమ్స్, ఈ ఫిజికల్ ఇష్యూసే కాకుండా మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో ఇవి రెండు కంబైన్డ్లో ఉండటం వల్ల వీళ్ళకి ఈ 60% మంది ఈ అంగస్తంభన లోపాలతో బాధపడుతూ ఉంటారు. అందుకని వీళ్ళకి వితౌట్ మెడికేషన్ న్యాచురల్ వేలో ట్రీట్ చేసే పద్ధతే ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ. సో ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తాము అంటే అంగానికి డైరెక్ట్గా ఒక ప్రోబ్తో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ప్రోబ్ అంటే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, అది అంగానికి డైరెక్ట్గా షాక్ వేవ్స్ని ఇస్తుంది. దాని ద్వారా ఏమవుతుంది అంటే అంగంలోని కణజాలము యాక్టివేట్ అయ్యి నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా, అంటే కొత్త రక్తనాళాలు ఏర్పడి వాళ్ళకి రక్త ప్రసరణ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ యూజువల్గా అంగానికి రక్త సరఫరా తగ్గడంలో వచ్చే సమస్య. సో దాన్ని ఎప్పుడైతే ఇంప్రవైజ్ చేస్తామో వాళ్ళకి ఎరెక్షన్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి. సో ఆ విధంగా వీళ్ళని ఎక్స్ట్రా మెడికేషన్స్ పెట్టకుండా షాక్ వేవ్ థెరపీ ద్వారా వాళ్ళని ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ వీళ్ళకి డౌట్ ఏంటి అంటే ఈ షాక్ వేవ్స్ ఒకసారి తీసుకుంటాము, ఒక కైండ్ ఆఫ్ ఒక సెషన్స్ మనం చెప్పినప్పుడు దాన్ని తీసుకుంటాము, మనం డిపెండింగ్ ఆన్ వాళ్ళకి పరీక్షించేసి వాళ్ళకి ఎన్ని థెరపీస్ పెట్టాలో చూసుకొని పెడతాం. ఇది మళ్ళీ మళ్ళీ తీసుకోవాల్సి వస్తుందా, ఒకసారి తీసుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత తీసుకోవచ్చు అనే డౌట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఏంటి అంటే మామూలుగా కోమార్బిడిటీస్ లేకుండా యంగ్ వాళ్ళు వస్తే యూజువలీ వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇది వర్కౌట్ అవుతుంది. కానీ ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, కోమార్బిడిటీ కండిషన్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు మామూలుగా ఒక 2 years to 5 years వరకు ఈ సెషన్స్ ఆఫ్ షాక్ వేవ్ థెరపీస్ని తీసుకుంటాం. దాని తర్వాత మళ్ళీ క్లయింట్ టు క్లయింట్, అంటే అందరికీ మళ్ళీ రావాల్సి వస్తుందని చెప్పలేను, ఎందుకంటే కొంతమంది హ్యాపీగా ఈ సిట్టింగ్స్ తీసేసుకుంటే హ్యాపీగా అయిపోతారు. కాకపోతే కొంతమంది మళ్ళీ తీసుకోవాలని వాళ్ళకి ఒక 2 years, ఒక 5 years వరకు కొంతమంది ఉంటారు. దాని తర్వాత మళ్ళీ వచ్చి తీసుకునే వాళ్ళు ఉన్నారు, నా దగ్గరికి వస్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ. బట్ అందరికీ ఇలా ఇవ్వాల్సి వస్తుంది అని అనుకోవట్లేదు. సో ఈ విధంగా షాక్ వేవ్ థెరపీ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, ఎక్స్ట్రా సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే మెడికేషన్స్ కానీ లేకుండా వీళ్ళని మేనేజ్ చేయొచ్చు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.